సినిమా ఫీల్డ్కి వచ్చే టైంకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలు. ఓహో. ఇది చాలా మందికి తెలియని విషయం. అయినా అప్పటికి ఈ పిల్లలు పుట్టినట్టు అనిపించదు. ఆవిడ మొహం చూస్తే అంత గ్లామరస్గా, అది ప్రసన్న వదనం అంటావే అలా అన్నమాట. తర్వాత అంజనీ కుమారి సీపులయ్య గారు, ఈవిడ్ని అంజనీ కుమారి అని అంటే పొడుగ్గా ఉంటుందని అంజనీ దేవి అని మార్చారు. సో ఆ దేవి అనే పేరు మార్చడం నిజంగా ఒక సీతమ్మ దేవత అయి కూర్చుంది. మన ఇళ్లలో కృష్ణుడు అంటే రామారావు గారి ఫోటో పెట్టుకుని పూజ కూడా చేస్తుండేటటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అలాగే లవకుశ సీతమ్మ క్యారెక్టరు బాగా జనాల్లోకి వెళ్ళిన తర్వాత ఆవిడ ఎక్కడికన్నా వెళితే ఆడవాళ్ళు అయితే ఆవిడకి పాదాభవందనాలు చేసి ఆవిడ ఆశీర్వాదాలు తీసుకొని ఆవిడకి హారతులు ఇచ్చి అంత గొప్పగా ఆరాధించేవారు. తర్వాత కొంతమంది ఆడవాళ్ళు అయితే తమ పూజ గదుల్లో అంజలీదేవి సీతగా ఉండేటటువంటి దాన్ని కూడా పెట్టుకున్నారు.